హాయ్, వెల్కమ్ టు రామ్చి టాక్స్. మన స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ సిరీస్లో భాగంగా ఈరోజు ఫిబ్రవరి నెలకు సంబంధించి ముఖ్యమైన దినోత్సవాల గురించి మాట్లాడబోతున్నామండి. మొట్టమొదటిది 1 ఫిబ్రవరి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. 1960 దశకంలో స్మగ్లింగ్ కార్యక్రమాలు ఎక్కువ కావడం చేత కస్టమ్స్ శాఖ వారికి తీరగస్తీకి నౌకాదళం అవసరం ఏర్పడింది. ఇందు కారణంగా భారతీయ ప్రభుత్వం నౌకా వైమానిక దళ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 1971 ఆగస్టులో తన నివేదికని సమర్పించగా ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీర రక్షణకు కావలసిన వనరులని నౌకాదళానికి చేకూర్చింది. కొంతకాలం తర్వాత అప్పటి నౌకా దళాధిపతి అడ్మిరల్ కోహ్లీ గారు తీర రక్షణ కోసం ఒక స్వతంత్ర ఏర్పాటు ఉండాలని అప్పటి రక్షణ కార్యదర్శికి ప్రతిపాదించగా ఆ ప్రతిపాదన కారణంగా సెప్టెంబర్ 1974లో రుస్తుంజీ కమిటీ ఏర్పాటు చేయబడింది. శ్రీ రుస్తుంజీ కమిటీ నివేదిక ఆధారంగా 1978 ఆగస్టు 18న పార్లమెంట్లో తీర్మానం కాబట్టి ఆ తీర్మానం ప్రాప్తికి ఇండియన్ కోస్ట్ గార్డ్ వింగ్ ఏర్పాటైంది. వైస్ అడ్మిరల్ విఏ కామత్ గారు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డారు. కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో కలదు. ప్రస్తుతం ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా శ్రీ కృష్ణస్వామి నటరాజన్ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద తీర రక్షక దళం. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ నేవీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మరియు కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాల సహాయంతో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 2 ఫిబ్రవరి వరల్డ్ వెట్లాండ్స్ డే. ప్రపంచ తడి భూముల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న జరుపుకుంటారు. నిజానికి ఈ దినోత్సవం 1997 వరకు జరుపబడి ఉండలేదు. తడి భూములు ప్రపంచ పట్ల చూపిన ప్రభావం మరియు సానుకూల ఉత్పత్తిని గుర్తించడానికి, అలానే ప్రకృతి తల్లి ప్రయోజనం కొరకు పాటుపడుతున్న సంఘాలన్నింటినీ ఒక చోట చేర్చి తడి నేలలు లేదా చిత్తడి నేలల వల్ల పర్యావరణ సమతుల్యతకు కలుగుతున్న ప్రయోజనాల పట్ల ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ప్రపంచ తడి భూముల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న వరల్డ్ వెట్లాండ్స్ డేని నిర్వహించుకుంటున్నాము. 4 ఫిబ్రవరి వరల్డ్ క్యాన్సర్ డే. క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపు, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డేగా నిర్వహించబడుతుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ UICC అనే సంస్థ చేత ఏర్పాటు చేయబడింది. ఆ సంస్థ 2008లో రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ యొక్క లక్ష్యాలకు మద్దతుగా 2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం మరియు మరణాలు గణనీయంగా తగ్గించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయుక్తమవుతున్న ఉద్యమాల్లో కీమోథెరపీ ప్రాప్తికి ప్రతి క్యాన్సర్ బాధితుడు తన తలపై జుట్టుని కోల్పోతాడు. కాబట్టి అటువంటి క్యాన్సర్ బాధితులకు మనోధైర్యాన్ని కల్పించడానికి పబ్లిక్ అంతా ఆ రోజు వారి తలలకు గుండిగించుకొని నో హెయిర్ సెల్ఫీస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళందరిలోని మేము కూడా మీకోసం అంటూ మనోధైర్యాన్ని కల్పించడానికి ఒక ఉద్యమం నిర్వహించబడుతుంది. ఆ ఉద్యమం పేరు నో హెయిర్ సెల్ఫీ. 6 ఫిబ్రవరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనేది ఐక్యరాజ్య సమితి చేత ప్రాయోజితమైన ఒక అవగాహన దినోత్సవం. నిజానికి స్త్రీ జననేంద్రియ వైకల్యాన్ని నిర్మూలించడానికి ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 6న ఈ దినోత్సవం జరపబడుతుంది. ఇది మొట్టమొదట 2003లో ప్రవేశపెట్టబడింది. కొన్ని మతాచారాల ప్రాప్తికి బాలురల్లో ఎలా అయితే సుంతి అనే కార్యక్రమం జరపబడుతుందో, అలానే కొన్ని ప్రత్యేక జాతులలో వారి బాలికలలో వారి జననేంద్రియాలకు కొన్ని ప్రత్యేకమైన అనైతిక, అశాస్త్రీయ చికిత్సలు చేసి వారి జననేంద్రియాలని తారుమారు చేయడం, జననేంద్రియాలకి వైకల్యం కల్పించడం
ఒక సాంఘిక దురాచారంగా కొనసాగబడుతుంది. అది వారి మానవ హక్కులకు, సాంఘిక భద్రతకు ఎంతో విఘాతం కల్పిస్తుందని ఐక్యరాజ్య సమితి తన సభ్య దేశాలన్నింటిలోనూ ఈ సాంఘిక దురాచారాన్ని క్రమేపీ గణనీయంగా తగ్గించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున ఆడ జననేంద్రియ వైకల్య నిర్మూలన దినోత్సవంగా జరపబడుతుంది. 7 ఫిబ్రవరి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్ IDW అనేది 1991లో స్థాపించబడిన ఒక యాన్యువల్ ఇనిషియేటివ్. ఇది ఫిబ్రవరి 1వ వారంలో జరుగుతుంది. ఇది ప్రపంచ సమస్యలపై కెనడియన్లని నిమగ్నం చేసే ఒక కార్యక్రమం. ఇది ప్రత్యేకంగా కెనడియన్ సాంప్రదాయం. 10th ఫిబ్రవరి 19 సంవత్సరాల లోపు బాల బాలికల ఆరోగ్యం, పోషక స్థితిని మెరుగుపరచడానికి, వారి విద్య మరియు జీవన నాణ్యతలో సాఫల్యతని తీసుకురావడానికి మన భారతదేశం ప్రతి సంవత్సరం 10 ఫిబ్రవరిన నేషనల్ డీవర్మింగ్ డేగా పరిగణిస్తున్నారు. ఆ రోజు అన్ని పాఠశాలల మరియు అంగన్వాడీ కేంద్రాల వద్ద పొట్టలో నులిపురుగుల నిర్మూలన కోసం ప్రత్యేకమైన మందులు ఇవ్వబడుతుంది. తద్వారా ఆయా బాలబాలికల ఆరోగ్య స్థితిని మెరుగుపరచట జరుగుతుంది. 11th ఫిబ్రవరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. 22 డిసెంబర్ 2015న ఐక్యరాజ్య సమితి తన సర్వసభ్య సమావేశ తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ప్రపంచ మహిళా మరియు బాలికల దినోత్సవంగా నిర్వహించుటకు తీర్మానించింది. దానిలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలు మరియు బాలికలు పోషించే కీలక పాత్రను గుర్తించడం, సైన్స్లో మహిళలు మరియు బాలికలను ప్రోత్సహించుట ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 11th ఫిబ్రవరి వరల్డ్ డే ఆఫ్ ద సిక్. వరల్డ్ డే ఆఫ్ ద సిక్ అనేది ఒక అవగాహన కార్యక్రమం. ఇది మే 13, 1992న పోప్ జాన్ పాల్ II గారిచే ఇన్స్టిట్యూట్ చేయబడిన అవగాహన దినోత్సవం అండి. ఇది మొట్టమొదటిగా ఫిబ్రవరి 11న ఏర్పాటు చేయబడింది. నిజానికి క్యాథలిక్ చర్చ్ సాంప్రదాయం ప్రకారం ఆ రోజున ప్రేయర్ అండ్ షేరింగ్, ఆఫరింగ్ వన్ సఫరింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది చర్చ్ అండ్ ఆఫ్ రిమైండింగ్ ఎవ్రీవన్ టు సీ ఇన్ హిస్ సిక్ బ్రదర్ ఆర్ సిక్ సిస్టర్ ది ఫేస్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఈ డేలో జరుగుతున్న కార్యక్రమం. ఇది లేడీ ఆఫ్ లార్డెస్ జ్ఞాపకార్థంగా కూడా జరుపుతుంది. అయితే ఇది ప్రార్థనా వేడుక కాదు. ఫిబ్రవరి 12 డార్విన్ డే. జీవ పరిణామ సిద్ధాంతకర్త శ్రీ చార్లెస్ డార్విన్ గారు ఫిబ్రవరి 12, 1809వ సంవత్సరంలో జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12న డార్విన్ డేగా నిర్వహించబడుతుంది. నిజానికి ఆ రోజు డార్విన్ విజ్ఞాన శాస్త్రానికి చేసిన కృషిని గుర్తిస్తూ ప్రజల్లో సైన్స్ పట్ల అవగాహనని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతుంది. చార్లెస్ డార్విన్ 1859లో తన ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథంలో మొట్టమొదటగా మానవ పరిణామ క్రమానికి వానరులతో సంబంధం స్పష్టమైంది. అలానే ఆయన 1871లో ప్రచురించిన ది డీసెంట్ మ్యాన్ ఆఫ్ పుస్తకంలో పరిణామ సిద్ధాంతం, లైంగిక ఎంపిక సిద్ధాంతాలని మానవులకి వర్తింపజేశాడు. 12th ఫిబ్రవరి అబ్రహం లింకన్స్ బర్త్డే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క 16వ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ 1809 ఫిబ్రవరి 12న కెంటకీలోని లార్ కౌంటీ సింకింగ్ స్ప్రింగ్ ఫామ్లో నివాసం ఉంటున్న ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టినరోజు కొన్ని US రాష్ట్రాల్లో చట్టబద్ధమైన మరియు ప్రభుత్వ సెలవు దినం. ఫిబ్రవరి 12 నేషనల్ ప్రొడక్టివిటీ డే. భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఉత్పాదక మండలి నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్ భారతదేశంలో ఉత్పాదకత ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఒక ప్రధాన సంస్థ. ఈ సంస్థ NPC ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 12న నేషనల్ ప్రొడక్టివిటీ డే నిర్వహించబడుతుంది.
భారతదేశంలో ఉత్పాదకతని వేగవంతం చేయడానికి, పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి, తగిన పరిష్కార మార్గాలను అందించడానికి నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్ పనిచేస్తుంది. ప్రస్తుతానికి నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్ చైర్మన్గా గురుప్రసాద్ మహాపాత్ర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలానే డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అరుణ్ కుమార్ ఝా. 13 ఫిబ్రవరి వరల్డ్ రేడియో డే. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా తమ వాణిని వినిపించుటకు ఫిబ్రవరి 13, 1946న రేడియో ప్రారంభించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా తన సర్వసభ్య సమావేశంలో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని యునెస్కోకి సిఫారసు చేసింది. ఈ అభ్యర్థన ప్రాప్తికి యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ తన 36C/63 ఫైల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించి ప్రపంచ రేడియో దినోత్సవంగా 2011 నవంబర్లో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. కావున 13 ఫిబ్రవరి ప్రపంచ రేడియో దినోత్సవం. 13 ఫిబ్రవరి నేషనల్ ఉమెన్స్ డే. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సరోజినీ నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి ఏటా 13 ఫిబ్రవరి నేషనల్ ఉమెన్స్ డేగా నిర్వహించబడుతుంది. శ్రీ సరోజినీ నాయుడు గారు ఫిబ్రవరి 13, 1879లో హైదరాబాదులోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఆమె చెన్నైలో తమ విద్యను అభ్యసించి ఉన్నత చదువుల కోసం లండన్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా వెళ్ళి చదువుకున్నారు. 1925లో సరోజినీ నాయుడు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా నియమితులయ్యారు. 1947లో ఇప్పటి ఉత్తరప్రదేశ్, అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్గా పిలువబడే రాష్ట్రానికి గవర్నర్గా కూడా నియమించబడ్డారు. ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్. ఈ రకంగా స్వాతంత్రోద్యమంలోనే పాల్గొనడమే కాకుండా ఆవిడ సాహిత్యపరంగా కూడా గొప్ప రచనలు చేశారు. ఆవిడ రచనలో కొన్ని 1905 గోల్డెన్ థ్రెషోల్డ్, 1912 ది బర్డ్ ఆఫ్ టైమ్, 1917 ది బ్రోకెన్ వింగ్, 1919 మొహమ్మద్ జిన్నా అండ్ అంబాసిడర్ ఆఫ్ యూనిటీ, 1949 ది స్క్రిప్టెడ్ ఫ్లూట్, 1971 ది ఇండియన్ వేవర్స్ అనే రచనలు కూడా ఆమె చేసి ఉన్నారు. ఫిబ్రవరి 14 సెయింట్ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డేకి సంబంధించి అనేక రకమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథ ప్రాప్తికి క్లాడియస్ II అని రోమును పరిపాలించే ఒక చక్రవర్తి భార్యలు మరియు కుటుంబాలు ఉన్న పురుషుల కంటే ఒంటరి పురుషులు మంచి సైనికులను భావించి అటువంటి వారిని తయారు చేయాలని నిర్ణయించుకొని అతడు యువకులకు వివాహాన్ని నిషేధించాడు. వ్యాలంటైన్ అనబడే ఒక ఫాదర్ ఆ డిగ్రీ యొక్క అన్యాయాన్ని గ్రహించి క్లాడియస్ మహారాజు ఆజ్ఞని ధిక్కరించి యువక ప్రేమికులకు రహస్యంగా వివాహాలు కొనసాగించాడు. వ్యాలంటైన్ ఫాదర్ యొక్క చర్యలు తెలుసుకొని క్లాడియస్ మహారాజు అతన్ని చంపాలని ఆదేశించాడు. అతనిని రోమ్ బయట నరికి చంపాడని ప్రతీతి. 18 ఫిబ్రవరి తాజ్ మహోత్సవం. భారత ప్రభుత్వ పర్యాటక శాఖచే నిర్వహించబడే తాజ్ మహోత్సవం అనేది ప్రధానంగా దేశంలోని కళలు, సంస్కృతి, వంటకాలు, నృత్యం మరియు సంగీతం యొక్క ప్రోత్సాహానికి అంకితం చేయబడిన మహోత్సవం. నిజానికి ఇది హస్తకళాకారులకు మరియు దేశవ్యాప్తంగా వివిధ కళల్లో ఆరితేరి ఉన్న కళాకారులకు ఒక మంచి వేదికగా గుర్తించబడింది. ఇది ఆగ్రా దగ్గర తాజ్మహల్కి సమీపంలో శిల్పగ్రామంలో నిర్వహించబడుతుంది. 1992 నుంచి ఆగ్రాలో ఫిబ్రవరి నెలలో 10 రోజులు, ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 27 వరకు విజయవంతంగా జరుపుకుంటున్నారు. తాజ్ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం 18 ఫిబ్రవరిన. ఫిబ్రవరి 20 వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. ఐక్యరాజ్య సమితి తన సర్వసభ్య సమావేశం 26 నవంబర్ 2007న ఒక తీర్మానం ద్వారా ప్రతి ఏటా ఫిబ్రవరి 20వ తారీఖున వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా నిర్వహించాలని ఆమోదించింది. తదుపరి 2009 నుంచి ప్రపంచ వ్యాప్తిగా ఫిబ్రవరి 20న వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా ప్రకటించింది. అందరికీ సమన్యాయం అందించాలని, పేదరికం మినహాయింపు, లింగ సమానత్వం, నిరుద్యోగం, మానవ హక్కులు మరియు సామాజిక రక్షణ వంటి
అనేక సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు అవసరమైన పరిష్కారాలను సూచించేందుకు ఐక్యరాజ్య సమితి, అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వంటి అనేక సంస్థలు దీని ప్రాముఖ్యతపై తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తద్వారా అందరికీ న్యాయమైన ఫలితాలకు హామీ ఇవ్వడం అనేది ఈ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క ముఖ్య లక్ష్యం. 1 ఫిబ్రవరి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 21న భాష మరియు సంస్కృత వైవిధ్యంపై అవగాహనను ప్రోత్సహించడానికి మరియు బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా జరపబడే ఒక వార్షిక ఆచారం. 17 నవంబర్ 1999న యునెస్కో వారి చేత మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ప్రకటించబడింది. తదుపరి ఐక్యరాజ్య సమితి తన సర్వసభ సమావేశం 2002లో 56/2022/2 అనే తీర్మానంతో అధికారికంగా గుర్తించింది. మాతృభాష దినోత్సవం విస్తృత కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రజలు ఉపయోగించే అన్ని భాషల పరిరక్షణ మరియు రక్షణ అనేది తమ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి 16 మే 2007న ఒక తీర్మానం ఆమోదించింది. అలానే 2008ని అంతర్జాతీయ భాషల సంవత్సరంగా కూడా నిర్వహించింది. నిజానికి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనకి పునాది బంగ్లాదేశ్ ప్రజలు. అప్పటి తూర్పు పాకిస్తాన్గా పిలువబడే బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 21న తమ మాతృభాష బెంగాలీ భాషకు ప్రత్యేకమైన గుర్తింపు కోసం వారు పోరాడిన రోజు ఇది. మన దేశంలో కూడా పశ్చిమ బెంగాల్లో బెంగాలీ భాష మాట్లాడబడుతుంది కాబట్టి బెంగాలీ మాట్లాడే అందరూ ప్రజలు ఫిబ్రవరి 21న తమ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే జరుపుకోవడానికి చొరవ చూపించింది. 22 ఫిబ్రవరి వరల్డ్ స్కౌట్ డే. వరల్డ్ స్కౌట్ డేగా స్కౌట్ సంస్థకి ఫౌండర్స్ అయిన రాబర్ట్ బాడెన్ పవెల్ మరియు ఆయన భార్య ఒలివ్ బాడెన్ పవెల్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు వరల్డ్ స్కౌట్ డేగా నిర్వహించబడుతుంది. నిజానికి బాడెన్ పవెల్ సమాధి కెన్యాలో కలదు. అది ప్రజెంటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు ఆ సమాధిని చూడడానికి వెళ్తున్నారు. అలానే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న స్కౌట్ సంస్థలు ప్రత్యేకమైన కార్యక్రమాలని తమ ఫౌండర్కి నివాళిగా అర్పిస్తూ ఏర్పాటు చేస్తుంటారు, సమాజానికి హితోధికంగా సేవ చేస్తూ. ఫిబ్రవరి 23, 1905న ఇల్లినాయిస్లోని చికాగోలో తన కార్యాలయ భవనంలో 4 వ్యక్తులు కలుసుకున్నారు. అప్పటి అటార్నీ పాల్ హారిస్ తన మిత్రబృందమైన హ్యారిస్, గుస్టనస్ లోహార్, సిల్వెస్టర్ స్టీల్ మరియు హీరామ్ షోరే అనే 4 మిత్రబృందంతో తమ చిన్ననాటి స్నేహపూర్వకమైన చిరునవ్వులు, చిన్న పల్లె ప్రాంతాల విలువల్ని సూచించే ఒక ప్రొఫెషనల్ సమూహాన్ని సృష్టించాలని కోరుకున్నందున ఆ సమావేశం నిర్వహించబడింది. అయితే తదుపరి వారి సమావేశ స్థానాలు ఒక చోట జరగ్గా రొటేట్ కాబడినందున వారు తాము పెట్టబోయే సంస్థకు రోటరీ ఇంటర్నేషనల్ అనే పేరు పెట్టుకున్నారు. నిజానికి రోటరీ ఇంటర్నేషనల్ అనేది అధికారికంగా 1922లో స్వీకరించబడింది. వారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రొఫెషనల్ని రోటరీ ఇంటర్నేషనల్లో మెంబర్స్గా చేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్లీ స్మైల్స్ మరియు హ్యూమటేరియన్ వాల్యూస్ని ఎక్కడికక్కడ మానవతా సమూహాల్లో పెంపొందిస్తూ ఈరోజు ప్రపంచ శాంతి మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దాతృత్వ సంస్థలో ఒకటిగా ఏర్పాటు కాబడింది. అందువల్ల రోటరీ ఇంటర్నేషనల్ వారి స్మారకార్థం, జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఫిబ్రవరి 23న వరల్డ్ పీస్ అండ్ అవేర్నెస్ డేగా నిర్వహించ. 24 ఫిబ్రవరి సెంట్రల్ ఎక్సైజ్ డే. 24 ఫిబ్రవరి 1944లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ అనేది
ఒక చట్టం చేయబడింది. ఆ చట్టం ప్రాప్తికి మన దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న భారతదేశం అంతటా సెంట్రల్ ఎక్సైజ్ డే దినోత్సవం జరుపుకుంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సంస్థ దేశానికి చేసిన సేవల్ని గౌరవిస్తూ ఆ రోజు ఆ సంస్థలో పనిచేస్తున్న అధికారులు వారి సేవలను నిజాయితీని గుర్తించడానికి ఆ రోజు ప్రత్యేకంగా ఎక్సైజ్ డే జరుపుకుంటారు. అధికారులు తమ విధుల్ని అత్యంత చిత్తశుద్ధితో చేయుటకు వారిలో నిజాయితీని ప్రామాణికతని పెంపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 24 ఫిబ్రవరి సెంట్రల్ ఎక్సైజ్ డే. 27 ఫిబ్రవరి వరల్డ్ సస్టైనబుల్ ఎనర్జీ డే. వరల్డ్ సస్టైనబుల్ ఎనర్జీ డేస్ అనేవి ప్రతి ఏటా ఆస్ట్రియా దేశంలో జరపబడే వార్షిక సుస్థిరత సమావేశం. ఇది స్థిరమైన ఇంధన ఉత్పత్తి మరియు వాడకంపై కేంద్రీకృతమై ఉన్న సంఘటనలను పరిశీలిస్తూ ఉంటుంది. ఇది భవనాలు, పరిశ్రమ మరియు రవాణా కోసం అవసరమయ్యే శక్తి పునరుత్పాదక ఇంధన వనరుల కోసం ఆలోచిస్తూ ఉంటుంది. 1992 నుంచి ప్రతి సంవత్సరం శక్తి పునరుత్పాదక రంగంలోని గొప్ప నిపుణులు మరియు నిర్ణయాధికారులు ఈ సమావేశానికి హాజరై గ్రీన్ ఎనర్జీ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీలపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో 27 ఫిబ్రవరి వరల్డ్ సస్టైనబుల్ ఎనర్జీ డే. 27 ఫిబ్రవరి వరల్డ్ ఎన్జిఓ డే. వరల్డ్ ఎన్జిఓ డే అనేది ఒక ఇంటర్నేషనల్ డే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాన్ గవర్నమెంటల్ మరియు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వాటి వెనక ఉన్న వ్యక్తుల యొక్క కంట్రిబ్యూషన్ని, సొసైటీ పట్ల వాళ్ళకున్న ఆలోచనని వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి, వాళ్ళ హానర్ని సెలబ్రేట్ చేయడానికి ఈ వరల్డ్ ఎన్జిఓ డే నిర్వహించబడుతుంది. నిజానికి బాల్టిక్ సీ ఎన్జిఓ ఫోరం 12 మంది సభ్య దేశాలు గల బాల్టిక్ సీ ఎన్జిఓ ఫోరం అనేది మొట్టమొదటిగా ఎన్జిఓ డేని ఫిబ్రవరి 27ని నిర్వహించింది. తదుపరి ఐక్యరాజ్య సమితి ద్వారా కూడా ఇది 2014లో గుర్తించబడింది. 28 ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డే. ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నట్లు ఫిబ్రవరి 28న ప్రకటించారు. దీనికి గాను ఆయనకి 1930లో నోబెల్ బహుమతి కూడా లభించింది. 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా పేర్కొనాలని భారత ప్రభుత్వాన్ని కోరగా ఆ కార్యక్రమం భారతదేశం అంతటా వివిధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్యా, శాస్త్రీయ, సాంకేతిక, వైద్య పరిశోధన సంస్థల్లో 28 ఫిబ్రవరిన జాతీయ సైన్స్ డేగా జరుపుకుంటారు. మొట్టమొదటి నేషనల్ సైన్స్ డే 1987లో జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫిబ్రవరి. ప్రతి సంవత్సరం లాస్ట్ డేట్ ఆఫ్ ఫిబ్రవరిన వరల్డ్ రేర్ డిసీజ్ డేగా నిర్వహించబడుతుంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అరుదైన వ్యాధులు, ఆ వ్యాధుల పట్ల అవగాహనని పెంపొందించడానికి ఒక అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. వివిధ ప్రభుత్వాల సహకారం, సంస్థల సహకారంతో. మొట్టమొదటి రేర్ డిసీజ్ డే అనేది 2008 ఫిబ్రవరి 29 నిర్వహించబడింది. నిజానికి ఆ డేటు రేర్ డేట్, ఎందుకంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి అనేది రేర్ నెంబర్స్ కల నెల కాబట్టి రేర్ డిసీజ్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లాస్ట్ డేట్న, అది 28 కావచ్చు, 29 కావచ్చు, సంవత్సరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది కొంచెం గమనించాలి. ఆ సంవత్సరం లీఫ్ సంవత్సరం అయితే ఫిబ్రవరి 29న వరల్డ్ రేర్ డిసీజ్ డే నిర్వహించబడుతుంది. లీఫ్ ఇయర్ కాకపోతే ఫిబ్రవరి 28 నిర్వహించబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఈ చిన్న చిరు ప్రయత్నాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీ యొక్క సహాయ సహకారాలతో ఇంతకన్నా ఎక్కువ విషయాన్ని మీకు చేరవేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
స్టే ట్యూన్డ్. యువర్స్ లవింగ్లీ మీ రాంబాబు చింతకుంటి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.